హెచ్ఐవి అనేది ఎంత డెడ్లియెస్ట్ డిసీజో మనకందరికీ తెలుసు. సో ఈ హెచ్ఐవిని కన్ఫర్మ్ చేయడానికి వెస్ట్రన్ బ్లాట్ అనే టెస్ట్ వాడతాం. సో యూజువల్గా ఎలీసా అనే టెస్ట్ వాడతాం, కానీ అది కన్ఫర్మేషన్ టెస్ట్ కాదు. దానివల్ల చాలా ఫాల్స్గా రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇంకొక కన్ఫర్మేషన్ టెస్ట్ కనుక్కున్నారు, అదే వెస్ట్రన్ బ్లాట్. సో దీని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వెస్ట్రన్ బ్లాట్ అనేది ఒక అనలిటికల్ టెక్నిక్. సో ఈ టెక్నిక్లో ఏంటంటే మెయిన్గా ఒక స్పెసిఫిక్ ప్రోటీన్స్ ఉంటాయి శాంపుల్లో. సో లేదా దాన్ని టిష్యూ నుంచి కానీ లేదా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఇమ్యూనో బ్లాటింగ్ అంటే ఏంటంటే యాంటీబాడీ అనేది స్పెసిఫికల్గా యాంటీజెన్ని డిటెక్ట్ చేయడానికి వాడతాం. మన బాడీలో కానీ ఆ యాంటీజెన్ రిలేటెడ్ ప్రోటీన్స్ ఉంటే ఈ యాంటీబాడీ ఆ యాంటీజెన్ని గుర్తిస్తుంది ఉందా లేదా అని. సో వెస్ట్రన్ బ్లాట్ ప్రోటీన్స్ అనేవి ఎవరు డెవలప్ చేశారంటే జార్జ్ స్టాక్ యూజింగ్ యాంటీబాడీస్ టు లొకేట్ ప్రోటీన్. వెస్ట్రన్ బ్లాట్ ఫర్ ప్రోటీన్స్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ యాంటీబాడీస్ని కనుక్కున్నారు, ఆ ప్రోటీన్స్ని డిటెక్ట్ చేసే యాంటీబాడీస్ని కనుక్కున్నారనమాట. అదే వెస్ట్రన్ బ్లాటింగ్. ఇమ్యూనో బ్లాటింగ్ అంటే యాంటీజెన్ యాంటీబాడీ డిటెక్షన్ని ఇమ్యూనో బ్లాటింగ్ అంటాం. సో యాంటీబాడీ ఏంటి, దాని స్పెసిఫికల్ యాంటీజెన్ని కనుక్కోగలదు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ప్రోటీన్స్ని కనుక్కునే యాంటీబాడీస్ని కనిపెట్టారు. అదే వెస్ట్రన్ బ్లాటింగ్. ద మెయిన్ కీ పాయింట్ ఆఫ్ దిస్ లాజిక్ ఏంటంటే యాంటీబాడీస్ ఆ వైరస్ బేస్డ్ ప్రోటీన్స్ని డిటెక్ట్ చేసే యాంటీబాడీస్ని కనిపెట్టారు. సో వెస్ట్రన్ బ్లాటింగ్ ఏంటంటే ఈ టెస్ట్లో ఏం చేస్తున్నారంటే యాంటీబాడీ ప్రోటీన్ కాంప్లెక్స్ని తయారు చేస్తున్నారు. అంటే ఈ సైంటిస్టులు యాంటీబాడీని కనుక్కున్నారు, దేన్ని డిటెక్ట్ చేసేదాన్ని, ప్రోటీన్ని డిటెక్ట్ చేసేదాన్ని కనుక్కున్నారు. సో స్పెసిఫిక్ యాంటీబాడీస్ దేన్నైతే ప్రోటీన్ని కనుక్కొని ఆ మెంబ్రెయిన్ మీద అలా అటాచ్ అయిపోయి కదలవో, సో ఆ యాంటీబాడీ బౌండ్ని డిటెక్ట్ చేసి దీనివల్ల చాలా వాటిని కనుక్కోవచ్చు అనమాట ఈ వెస్ట్రన్ బ్లాట్ మెథడ్ ద్వారా. వెస్ట్రన్ బ్లాట్ మెథడ్లో ఏంటంటే శాంపిల్ని మనం ప్రిపేర్ చేస్తాం ఫస్ట్, తర్వాత జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ టెక్నిక్. జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ టెక్నిక్ అనేది మనకి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో కూడా వస్తుంది, అలానే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో కూడా వస్తుంది. ట్రాన్స్ఫర్, బ్లాకింగ్ ఆర్ యాంటీబాడీ ప్రోబింగ్ అంటే యాంటీబాడీస్ వేయడం. డిటెక్షన్ అనాలిసిస్. శాంపిల్ ప్రిపరేషన్ ఎలా చేస్తారంటే ప్రోటీన్స్ ఫ్రమ్ ఆల్ సోర్స్ కెన్ బి యూస్డ్ ఫర్ వెస్ట్రన్ బ్లాటింగ్. అన్ని సోర్స్ నుంచి ఏ ప్రోటీన్ అయినా వాడచ్చు మనం, సచ్ యాజ్ సింగిల్ సెల్ ప్రోటీన్స్, సింగిల్ సెల్స్లో ఉండే ప్రోటీన్, హోల్ టిష్యూస్ అయినా వాడచ్చు, మ్యాట్రిసెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్రోటీన్స్ని వాడచ్చు, బాడీ ఫ్లూయిడ్స్, ఏ ప్రోటీన్స్ అయినా తీసుకోవచ్చు అనమాట శాంపిల్లో నుంచి. తీసుకొని ప్రోటీన్స్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద శాంపిల్ ఇన్ 3 డిస్టింక్ట్ స్టెప్స్. 3 డిఫరెంట్ స్టెప్స్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎలా అంటే ఒకటి ఫిజికల్ మెథడ్, అల్ట్రాసోనిఫికేషన్, హోమోజినైజేషన్ అంటారు. సో కెమికల్ మెథడ్, యూజ్ ఇట్ డిటర్జెంట్స్. బయాలజికల్ మెథడ్, ఎంజైమాటిక్ డైజెషన్. ఫిజికల్ మెథడ్లో హోమోజినైజేషన్, అన్ని ప్రోటీన్స్ని పార్ట్స్గా చేసి చిన్న చిన్న పార్టికల్స్గా చేయడం. కెమికల్ మెథడ్ డిటర్జెంట్స్ వాడటం. ఇంకొకటి ఎంజైమ్స్ వాడటం అనమాట బయాలజికల్ మెథడ్. సో రెస్ట్ ఆఫ్ సెల్యులర్ కంపోనెంట్స్ నుంచి ఓన్లీ ప్రోటీన్స్ని బయటికి తీస్తున్నాం మనం. సెంట్రిఫ్యూగేషన్, డిఎన్ఏస్ అండ్ అదర్ లైసిస్ బఫర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిమూవల్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్. డిఎన్ఏస్ వాడి, సెంట్రిఫ్యూగేషన్ వాడి ఈ పద్ధతుల్లో వేరే కంపోనెంట్స్ అన్నింటినీ తీసేసి ఓన్లీ ప్రోటీన్స్ని మాత్రం పెట్టుకుంటున్నాం. న్యూక్లిక్ యాసిడ్స్, పాలీసాకరైడ్స్ ఇవన్నీ తీసేస్తున్నాం. సో ప్రోటీన్స్ని ఇప్పుడు ప్యూరిఫై చేస్తున్నాం. జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ టెక్నిక్లో ఏంటంటే దీన్ని ఫుల్గా పేజ్ అంటారు, పాలీయాక్రైలమైడ్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అంటారు. ఈజ్ మెయిన్లీ యూస్డ్ ఫర్ సపరేషన్ ఆఫ్ ప్రోటీన్ పార్టికల్స్. ఈ పాలీయాక్రైలమైడ్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అనేది ఓన్లీ ప్రోటీన్ పార్టికల్స్ని సపరేట్ చేయడానికి మాత్రమే వాడతాం. ఎస్డిఎస్, సో ఇది జెల్కి యాడ్ చేయాలి అండ్ బఫర్ కూడా యాడ్ చేయాలి టు డీనేచర్ ద ప్రోటీన్స్ని డీనేచర్ చేసి. ఇవేంటి ప్రోటీన్స్, సపరేట్ చేసిన ప్రోటీన్స్ సైజ్ బేసిస్గా 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ ఉండదు దీనికి ఇంకా, ఎందుకంటే మనం డీనేచర్ చేసేసాం కదా. సో కాబట్టి దాన్ని సైజ్ బేస్డ్గా అరేంజ్ చేయాలి. మనమైతే ఫస్ట్ ప్రోటీన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ప్రోటీన్స్ని డీనేచర్ చేసేయాలి. మాలిక్యులర్ వెయిట్ మార్కర్స్ దీంట్లో వాడతామన్నమాట, సైజ్ ఆఫ్ ప్రోటీన్స్ని ఆ జెల్ మీద రన్ చేయడానికి. అంటే మాలిక్యులర్ వెయిట్ని బట్టి దాని కలరు, ఇంటెన్సిటీ డిఫరెంట్గా ఉంటుంది. సో మార్కర్స్ అనేవి కూడా డిఫరెంట్ ప్రోటీన్స్ ఆఫ్ నోన్ సైజ్. సో ఏ ప్రోటీన్స్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ విజిబుల్ ఇన్ ద జెల్. డైరెక్ట్గా జెల్లో అసలు విజిబుల్ అవ్వదు ప్రోటీన్స్, దాన్ని స్టెయిన్ చేయాల్సిందే. ప్రోటీన్స్ ఆర్ యూజ్డ్ స్టెయిన్డ్ విత్ డైస్, బ్లూ, సిల్వర్ స్టెయిన్, డీప్ పర్పుల్ ఇవి వాడి స్టెయిన్ చేస్తారు. ప్రోటీన్ ట్రాన్స్ఫర్.
ప్రోటీన్ ట్రాన్స్ఫర్ ఏంటంటే జెల్ టు సాలిడ్ సపోర్టింగ్ మెంబ్రేన్ అనమాట. సచ్ యాజ్ నైట్రోసెల్యులోజు, పాలీ వినైల్ డీన్ డైఫ్లోరిన్, వీటి మీద ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ ప్రోటీన్స్ అన్నిటి ఒక మెంబ్రెయిన్ మీద ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ప్రోటీన్స్ జెల్ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇమ్మొబిలైజ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏంటి, మనం ప్రోటీన్స్ ఉన్నాయా, మనకు కావాల్సిన ప్రోటీన్స్ దాంట్లో ఉందా లేదా అని డిటెక్ట్ చేయొచ్చు ఆన్ ద మెంబ్రెయిన్ యూజింగ్ స్పెసిఫిక్ యాంటీబాడీస్. సో ఎలక్ట్రోబ్లాటింగ్ అనేది మెయిన్గా వాడతాం అన్నమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ని పెట్టి ప్రోటీన్స్ని జెల్లో నుంచి పుల్ చేస్తాం ఇలా. సో ఫ్రమ్ జెల్ టు నైట్రోసెల్యులోజ్ మెంబ్రెయిన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాడి దాని మెంబ్రెయిన్లోకి తీసుకుంటారు. ఎలక్ట్రోబ్లాటింగ్ అంటారు. ఈజ్ మెయిన్లీ యూస్డ్ విచ్ కాజెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాడి మనం ఆ మెంబ్రెయిన్ మీదకి, నైట్రోసెల్యులోజ్ మెంబ్రెయిన్ మీదకి ఈ ప్రోటీన్స్ని పుల్ చేస్తాం. సో ప్రోటీన్స్ ఇప్పుడు ఏంటి, జెల్ నుంచి మెంబ్రెయిన్ మీదకి వెళ్ళాయి, కానీ దాని ఆర్గనైజేషను ఎట్లా జెల్ మీద అలా ఉందో అలానే మెంబ్రెయిన్ మీద కూడా ఉంటుంది. ఈ పిక్చర్లో చూస్తే మనం ట్రాన్స్ఫర్ సెటప్, క్యాథోడ్ యానోడ్, క్యాథోడ్ నెగిటివ్, యానోడ్ పాజిటివ్ అనమాట. సో క్యాథోడ్ నుంచి యానోడ్కి సో మనకి యూజువల్గా ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్తూ ఉంటాయి. సో వెళ్తూ ఉంటాయి కాబట్టి ప్రోటీన్స్ ఇలా వెళ్తూ ఉంటాయి అన్నమాట ముందుకి. బ్లాకింగ్ ఇంకా యాంటీబాడీ ప్రోబింగ్కి వస్తే, సో వెస్ట్రన్ బ్లాటింగ్లో ఇమ్మొబిలైజేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆన్ ద మెంబ్రెయిన్ మీదకి ఆ మాలిక్యూల్స్ ఎక్కిచ్చేసాం, అంటే ప్రోటీన్స్ని ఎక్కిచ్చేసాం. ఇప్పుడు స్పేసెస్ని నాట్ ఆక్యుపైడ్ బై బ్లాకింగ్ ద స్పేసెస్ నాట్ ఆక్యుపైడ్ బై ప్రోటీన్స్, మిగతా స్పేసెస్ని బ్లాక్ చేయాలి. నాన్ స్పెసిఫిక్ బైండింగ్ ఆఫ్ యాంటీబాడీస్ ఆన్ ద మెంబ్రెయిన్ టు రెడ్యూస్ ద స్పెసిఫిసిటీ అండ్ సెన్సిటివిటీ ఆఫ్ ద అసే. నాన్ స్పెసిఫిక్ బైండింగ్ ఆఫ్ యాంటీబాడీస్ని దాంట్లో పెడతాం. 2 మెయిన్ క్లాసెస్ ఆఫ్ బ్లాకింగ్ ఏజెంట్స్ని పెడతాం, ప్రోటీన్స్ ఇంకా నాన్ అయోనిక్ డిటర్జెంట్స్ ఆర్ కామన్లీ యూస్డ్ ఫర్ వెస్ట్రన్ బ్లాటింగ్. యాంటీబాడీ ప్రోబింగ్లో ఏం చేస్తారంటే యాంటీబాడీ బ్లాటింగ్ ప్రోటోకాల్స్ని ఉపయోగించి నాన్ లేబుల్డ్ ప్రైమరీ యాంటీబాడీ డైరెక్ట్లీ, సో ఏవైతే ఈ ప్రోటీన్స్ని డిటెక్ట్ చేస్తో అవి డైరెక్ట్గా దాని మీద పడిపోతాయి. ఇంకొకటి సెకండరీ యాంటీబాడీ కూడా ఉంటుంది, అది లేబుల్డ్ అనమాట. ప్రైమరీ యాంటీబాడీ నాన్ లేబుల్డ్, అది వెళ్ళి అటాచ్ అవుతుంది. మళ్ళీ ఈ యాంటీబాడీకి ఇంకొక లేబుల్డ్ సెకండరీ, అది వెళ్ళి మళ్ళీ ఈ ప్రైమరీ యాంటీబాడీని అటాచ్ అవుతుంది. కాన్స్టెంట్ రీజన్ ఆఫ్ ప్రైమరీ యాంటీబాడీ. సో ఇప్పుడు సెకండరీ యాంటీబాడీ సర్వ్స్ నాట్ ఓన్లీ యాజ్ క్యారియర్ ఆఫ్ ద లేబుల్ బట్ ఆల్సో మెకానిజం టు యాంప్లిఫై ద ఎమిటెడ్ సిగ్నల్. బికాస్ సెకండరీ యాంటీబాడీ చాలా వరకు పాలీక్లోనల్ అనమాట. ఇది ప్రైమరీ యాంటీబాడీకి బైండ్ అవ్వగలదు ఎట్ డిఫరెంట్ ఎపిటోప్స్ సైమల్టేనియస్లీ. ప్రైమరీ యాంటీబాడీకి బైండ్ అవ్వగలదు, ఇంకొక దానికి బైండ్ అవ్వగలదు అనమాట. యాంటీబాడీ ప్రోబింగ్లో ఆల్కటైన్ ఫాస్ఫటేజ్ లేదా హార్స్ రాడిష్ పెరాక్సిడేస్, సో 2 కామన్గా వాడతారనమాట. ఈ ఎంజైమ్ వాడి ఫర్ ప్రోటీన్ డిటెక్షన్ యూజింగ్ క్రోమటోజెనిక్ సబ్స్ట్రేట్స్. ఇంకా యాంటీబాడీ ప్రోబ్స్ వాడతారు, వేరే యాంటీబాడీ ప్రోబ్స్ వేరే ప్రోటీన్ డిటెక్షన్కి వాడతారు. ఫ్లోరోఫోబ్స్ వాడతారు, బయోటినైలేటెడ్ సెకండరీ యాంటీబాడీస్ వాడతారు, రేడియో ఐసోటోప్స్ వాడతారు. డిఫరెంట్ డిటెక్షన్ సిస్టమ్స్ వాడతారనమాట వెస్ట్రన్ బ్లాటింగ్ టెక్నిక్లో. ఫ్లోరసెన్స్, క్రోమటోజెనిక్, రేడియో ఐసోటోపిక్ డిటెక్షను. ఎంజైమాటిక్ డిటెక్షన్ మెథడ్ వచ్చి అడిషన్ టు సబ్స్ట్రేట్ యాడ్ చేస్తారనమాట. సబ్స్ట్రేట్ యాడ్ చేస్తే అది లైట్ని ఎమిట్ చేస్తుంది ఎంజైమ్తో రియాక్ట్ అయినప్పుడు. సో సెకండరీ యాంటీబాడీ దగ్గర ఎంజైమ్ ఉంటుంది. ఇప్పుడు మనం సబ్స్ట్రేట్ యాడ్ చేస్తే ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది, ఆ సబ్స్ట్రేట్తో రియాక్ట్ అయిపోయి మనకి కలర్ని ఇస్తుంది. ఫ్లోరసెంట్ బేస్డ్ డిటెక్షన్ రిక్వైర్స్ ఎక్సైటేషన్ ఆఫ్ ఫ్లోరోఫోర్ యూజింగ్ లైట్ సోర్స్ ఆఫ్ స్పెసిఫిక్ వేవ్ లెంత్ కాజింగ్ ఎమిషన్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ పిక్చర్లో కెమీల్యూమినిసెన్స్ అనమాట. ప్రోటీను, దాన్ని డిటెక్ట్ చేసే ప్రైమరీ యాంటీబాడీ, దాన్ని డిటెక్ట్ చేసే సెకండరీ యాంటీబాడీ, దాని మీద ఎంజైము, సబ్స్ట్రేట్ యాడ్ చేస్తాము. ఇప్పుడు ఆ సబ్స్ట్రేట్ ఏం చేస్తుంది, ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది, సబ్స్ట్రేట్ని రియాక్ట్ అయ్యేలా చేసి, ఇది ఫ్లోరసెంట్ బేస్డ్ డిటెక్షన్ అనమాట. సో అనాలిసిస్లో ఇలా ఉంటుందన్నమాట. మాలిక్యులర్ వెయిట్ మార్కర్స్ వేస్తే, సో డిటెక్షన్ ఆఫ్ సిగ్నల్స్ either by X-ray film, scanners, charged coupled devices, camera based image containing visible protein bands. So ఈ presence and the amount of proteins of interest is estimated by visual analysis. Size can be determined by comparison of known molecular weight markers. అప్లికేషన్ ఆఫ్ వెస్ట్రన్ బ్లాక్ ఏంటంటే హెచ్ఐవిని ఎలీసాతో పాటు వెస్ట్రన్ బ్లాటింగ్ కన్ఫర్మేషన్కి వాడతాం. వెస్ట్రన్ బ్లాటింగ్ మెథడ్ లైమ్ డిసీజెస్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. వెస్ట్రన్ బ్లాటింగ్ మెథడ్లో డెఫినేటివ్ టెస్ట్ ఫర్ బిఎస్సి.
బోవైన్ స్పాంజిఫార్మ్ ఎన్సెఫలోపతి, దానికి డెఫినేటివ్ టెస్ట్ అనమాట ఇది. ఎందుకంటే అది మిస్ఫోల్డెడ్ ప్రోటీన్స్ కదా, బోవైన్ స్పాంజిఫార్మ్ ఎన్సెఫలోపతి ప్రయాన్స్. సో కన్ఫర్మేషనరీ టెస్ట్ ఫర్ హెపటైటిస్ బి యూజెస్ వెస్ట్రన్ బ్లాటింగ్ ఉపయోగించే హెపటైటిస్ బిని కూడా కనుక్కుంటారు. సో వెస్ట్రన్ బ్లాటింగ్ అనేది బయోమార్కర్స్, హార్మోన్స్ని, గ్రోత్ ఫ్యాక్టర్స్ని, సైటోకైనిన్స్ని కూడా డిటెక్ట్ చేస్తాం. ఈ టెక్నిక్ వల్ల జీన్ ఎక్స్ప్రెషన్ స్టడీస్లో వాడతాం. లిమిటేషన్స్ ఏంటంటే చాలా డెలికేట్ అనమాట, అందులో టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఒక చిన్న ఇంబ్యాలెన్స్ వచ్చినా రిజల్ట్ని ఎంటైర్గా మార్చేస్తుంది. ఎర్నర్స్ ఇన్ బ్యాండ్, నో బ్యాండ్ డ్యూ టు ఇన్సఫిషియంట్ ట్రాన్స్ఫర్. వెల్ ట్రైన్ టెక్నీషియన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దిస్ టెక్నిక్. ప్రైమరీ యాంటీబాడీ అవైలబిలిటీ అనేది చాలా క్రూషియల్ అనమాట. ఇది ఒక సెమీ క్వాంటిటేటివ్ టెస్ట్. ఓన్లీ ఎస్టిమేషన్, నాట్ ఎ ప్రిసైజ్. మెజర్మెంట్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ పాసిబుల్. సో అది వెస్ట్రన్ బ్లాట్. ఎలీసాకి వస్తే, ఎలీసా ఫుల్ ఫామ్ ఏంటంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అసే. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అసేలో ఇదొక ఈజ్ అన్ అసే టెక్నిక్. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అసే ఈజ్ అసే టెస్ట్, అంటే కెమికల్ కంపోజిషన్ని అనలైజ్ చేయడం. సో డిజైన్ ఫర్ డిటెక్టింగ్ ఇంకా క్వాంటిఫైయింగ్ పెప్టైడ్స్, ఎన్ని పెప్టైడ్స్ ఉన్నాయి అని, ప్రోటీన్స్, యాంటీబాడీస్ అండ్ హార్మోన్స్. ఇవి మెయిన్గా క్వాంటిఫైయింగ్ టెస్ట్ అనమాట. అంటే సివియారిటీ, యాంటీబాడీస్ ఎక్కువ ఉంటే అంటే దాని డిసీజ్ సివియారిటీ ఎక్కువ ఉంది అని, యాంటీజెన్స్ ఎక్కువ ఉన్నా కానీ. ఈవెన్ ఎలీసా అనేది ఒక డయాగ్నోస్టిక్ టూల్ ఇన్ మెడిసిన్, ప్లాంట్ పెథాలజీ, యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ కంట్రోల్ చెక్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్. సో ఎలీసా టెస్ట్లో ఏంటంటే ఇన్ ఏ కలర్డ్ ఎండ్ ప్రోడక్ట్. సో అమౌంట్ ఆఫ్ ఎనలేటెడ్ ప్రెజెంట్ ఇన్ ద ఒరిజినల్ శాంపిల్. కలర్ని బట్టి ఆ శాంపిల్లో మనకు కావాల్సింది ఉందా లేదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవిలో ఉండాల్సిన యాంటీజెన్స్ కానీ యాంటీబాడీస్ కానీ ఉంటే, మనకు కావాల్సిన యాంటీజెన్స్ కానీ యాంటీబాడీస్ ఉంటే, సో అవి కలర్ మారుతాయి అన్నమాట. అంటే కలర్ మారితే ఉన్నట్టు, కలర్ మారకపోతే లేనట్టు. సో మనం దీంతో ఎంజైమ్ తోటి రిలేట్ చేస్తున్నాం. ఎంజైమ్ తోటి రిలేట్ చేస్తున్నాం కాబట్టి ఎంజైమ్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ జరిగితే ఎంజైమ్ సబ్స్ట్రేట్ మీద యాక్ట్ చేసి ప్రోడక్ట్ని ఫామ్ చేసి కలర్ మారుస్తుంది, లేకపోతే మార్చదు. సింపుల్. సో ఎలీసా అనేది టిపికల్గా ఇది పర్ఫామ్ చేసేటప్పుడు మనకి 96 వెల్స్ ఉంటాయి. వీటిని వెల్స్ అంటాం. ఇది పాలీస్టైరీన్ ప్లేట్, దీంట్లో వెల్స్ ఉంటాయి. దీని ప్రిన్సిపల్ ఏంటంటే మెయిన్గా స్పెసిఫిక్ ఇంటరాక్షన్ బిట్వీన్ యాంటీజెన్ అండ్ యాంటీబాడీ. ఎలీసా దేన్ని డిటెక్ట్ చేస్తుంటే యాంటీజెన్ని, రికగ్నైజ్డ్ బై అన్ యాంటీబాడీ, దట్ ఆర్ యాంటీజెన్స్ని డిటెక్ట్ చేస్తుంది. యాంటీబాడీ డిటెక్ట్ చేసే యాంటీజెన్స్ని అది డిటెక్ట్ చేస్తుంది. అండ్ యాంటీబాడీస్ని కూడా డిటెక్ట్ చేయడానికి వాడుకోవచ్చు, రికగ్నైజ్డ్ బై అన్ యాంటీజెన్. సో ఎలీసాలో డైరెక్ట్ ఎలీసా ఉంటుంది, ఇండైరెక్ట్ ఎలీసా ఉంటుంది. ఈ ప్రొసీజర్లో పాలీస్టైరీన్ ప్లేట్ని ఒక సొల్యూషన్తో ట్రీట్ చేస్తాం, యాంటీజెన్లతో కానీ లేకపోతే యాంటీబాడీతో కానీ. సో బ్లాకింగ్, ఒక అన్రిలేటెడ్ ప్రోటీన్ బేస్డ్ సొల్యూషన్ యాడ్ చేసి అన్బౌండెడ్ సైడ్స్ ఆఫ్ ద ప్లేట్ అంత సైడ్స్ మొత్తం కవర్ చేసేస్తాం. సో ఇప్పుడు ఎంజైమ్ కాన్జుగేటెడ్ యాంటీబాడీని యాడ్ చేస్తాం, లేకపోతే యాంటీజెన్ని యాడ్ చేస్తాం. ఇదేం చేస్తుంది, స్పెసిఫిక్ యాంటీజెన్ని కానీ యాంటీబాడీని కానీ బైండ్ చేస్తుంది. రిజల్ట్స్ ఏంటి, సబ్స్ట్రేట్ యాడ్ చేస్తాం. సబ్స్ట్రేట్ యాడ్ చేసినప్పుడు ఎంజైమ్ సబ్స్ట్రేట్ రియాక్షన్ జరిగి మనకి కలర్ వస్తుంది. యాంటీబాడీస్ ఫర్ ఎలీసా. ఆల్ ఎలీసా ఫార్మేట్స్ రిలేట్స్ ఆన్ స్పెసిఫిక్ ఇంటరాక్షన్, యాంటీజెన్కి యాంటీబాడీకి మ్యాచ్ అయ్యేవి. ఈ పిక్చర్లో ఇవి పాలీక్లోనల్ యాంటీబాడీ అన్నమాట. ఇది యాంటీజెన్, ఇది మోనోక్లోనల్ యాంటీబాడీ. యాంటీబాడీస్ మనం ఏది వాడతామంటే ఎలీసాలో మోనోక్లోనల్ కావచ్చు, సింగిల్ యూనిక్ ఎపిటోపు, లేదా పాలీక్లోనల్ కావచ్చు, మల్టిపుల్ ఎపిటోప్స్ని పట్టుకునేది. సో ప్రోబ్స్ ఫర్ ఎలీసా. ప్రోబ్స్ ఏంటంటే రేడియో యాక్టివ్ ప్రోబ్ ఉంటుంది, ఎంజైమ్స్, ఫ్లోరెసెంట్ డైస్, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ ట్యాగ్స్ వాడతాము. హ్యావ్ బీన్ యూస్డ్ కాంజుగేటెడ్ టు ప్రైమరీ లేదా సెకండరీ యాంటీబాడీస్ టు మేక్ ప్రోబ్స్ డిటెక్టబుల్. అండ్ నెక్స్ట్ హార్స్ రాడిస్ పెరాక్సిడేస్ వాడి మోస్ట్ కామన్లీ ఫర్ బ్లాటింగ్ అదే వాడతాం. ఇది ఏం చేస్తుందంటే మనకి ఎండ్ ప్రోడక్ట్ని చూపిస్తుంది అనమాట. సో ఇది యాంటీజెన్ను, ఇది ప్రైమరీ యాంటీబాడీ, ఇక్కడ కనిపించే సెకండరీ యాంటీబాడీ. దాని తర్వాత దాని మీద హార్స్ రాడిస్ పెరాక్సిడేస్ ఎంజైమ్ ఉంటుంది. ఈ హార్స్ రాడిస్ పెరాక్సిడేస్ ఎంజైమ్ వేసి సబ్స్ట్రేట్ యాడ్ చేసినప్పుడు ఈ రెండు బౌండ్ అయితే, ఇవన్నీ బౌండ్ అయితే మనకి గ్రీన్ ఎండ్ ప్రోడక్ట్ వస్తుంది. సో బ్లాకింగ్ అండ్ వాషింగ్ బఫర్స్. బ్లాకింగ్ బఫర్స్ ఏంటంటే సొల్యూషన్లో ఇర్రిలవెంట్ ప్రోటీన్స్ వేస్తాం, స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ డిటర్జెంట్ కావచ్చు,
బ్లాకింగ్ బఫర్స్ వేర్ ద టార్గెట్ ప్రోటీన్స్ హ్యావ్ నాట్ బీన్ అటాచ్డ్, ఎక్కడైతే ప్రోటీన్స్ అటాచ్ అవ్వలేదో వాటిని. వాషింగ్ బఫర్స్ వచ్చి నాన్ స్పెసిఫికల్గా బౌండ్ అయిన వాటిని బౌండ్ ఇంకా అన్బౌండ్ రియేజెంట్స్ని తీసేస్తుంది. వాషింగ్ అనేది బఫర్స్ తోటి, ట్రిస్ బఫర్డ్ సెలైన్స్ తోటి చేస్తారు, డిటర్జెంట్స్తో. టైప్స్ ఆఫ్ ఎలిసా: డైరెక్ట్ ఎలిసా, ఇండైరెక్ట్ ఎలిసా, శాండ్విచ్ ఎలిసా. ఈ మూడింటిని కలిపి నాన్ కాంపిటేటివ్ ఎలిసా అంటారు. ఇంకొకటి కాంపిటేటివ్ ఎలిసా. సో ఇండైరెక్ట్ ఎలిసాలో యాంటీజెన్ యాడ్ చేస్తాం ప్లేట్లోకి, ఇంకా బ్లాకింగ్ బఫర్ని యాడ్ చేస్తారు. సో సూటబుల్ ప్రైమరీ యాంటీబాడీని యాడ్ చేసి, సెకండరీ యాంటీబాడీ హాట్ స్ట్రాడిస్ పెరాక్సిడేస్ యాడ్ చేసి, అండ్ దెన్ యాడెడ్. సో విచ్ రికగ్నైజ్ బైండరీ టు ప్రైమరీ యాంటీబాడీ, ప్రైమరీ యాంటీబాడీకి బైండ్ అయిందా లేదా అని రికగ్నైజ్ చేస్తుంది. సో టీఎంబీ సబ్స్ట్రేట్ని యాడ్ చేసి అప్పుడు అది డిటెక్ట్ ట్రాన్స్ఫార్మ్ అయిందా లేదా అని చూసుకుంటుంది. అడ్వాంటేజెస్ ఏంటంటే ఇండైరెక్ట్ వల్ల వైడ్ వెరైటీ ఆఫ్ లేబుల్డ్ సెకండరీ యాంటీబాడీస్ కమర్షియల్గా దొరుకుతాయి మనకి. సెన్సిటివిటీ ఇంక్రీస్డ్ బికాస్ ఈచ్ ప్రైమరీ యాంటీబాడీ కంటైన్స్ సెవరల్ ఎపిటోప్స్ దట్ కెన్ బి బౌండెడ్ ఆర్ లేబుల్డ్ బై సెకండరీ యాంటీబాడీ అలోయింగ్ ఫర్ సిగ్నల్ యాంప్లిఫికేషన్. డిసడ్వాంటేజ్ ఏంటంటే క్రాస్ రియాక్టివిటీ జరిగి నాన్ స్పెసిఫిక్ సిగ్నల్ వస్తుంది, అంటే అసలు వాళ్ళకి హెచ్ఐవి లేకపోయినా ఉందని చూపిస్తుంది. సో ఇంకొక స్టెప్ కావాల్సి వస్తుంది ఖచ్చితంగా. డైరెక్ట్ ఎలిసాలో ఏం చేస్తామంటే మనకి తెలిసిన నోన్ యాంటీజెన్ టు ద సర్ఫేస్, వైరస్ శాంపుల్ ఆన్ ద సర్ఫేస్. సో యాంటీబాడీ విత్ ఎంజైమ్ కాంజుగేట్ విత్ వైరల్ యాంటీజెన్. సో వైరల్ యాంటీజెన్ మీద నోన్ యాంటీజెన్ ఆన్ ద సర్ఫేస్ మనకు తెలిస్తే డైరెక్ట్ యాంటీజెన్ యాడ్ చేసేస్తాం. ఎంజైమ్ లింక్డ్ ప్రైమరీ యాంటీబాడీ ఆ ప్లేట్ మీద అప్లై చేస్తాం. ఆఫ్టర్ వాష్ తర్వాత యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్ అటాచ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు సబ్స్ట్రేట్ అప్లై చేస్తే ఎంజైమ్ సిగ్నల్ కలర్ మార్చి క్రోమటోజెనిక్గా మారుస్తుంది అన్నమాట. సో అడ్వాంటేజెస్ వచ్చి డైరెక్ట్ క్విక్ మెథడాలజీ సిన్స్ ఓన్లీ వన్ యాంటీబాడీ వాడతాం ఇక్కడ. క్రాస్ రియాక్టివ్ ఆఫ్ సెకండరీ యాంటీబాడీస్ ఎలిమినేటెడ్, తీసేస్తాం. లేబులింగ్ ఆఫ్ ఎవ్రీ ప్రైమరీ యాంటీబాడీస్ టైం కన్జ్యూమింగ్ అండ్ ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ కూడా. సో లిటిల్ సిగ్నల్ యాంప్లిఫికేషన్. శాండ్విచ్ ఎలిసా వచ్చి ప్లేట్ సూటబుల్ యాంటీబాడీతో ఫస్ట్ కోట్ చేస్తాం, బ్లాకింగ్ బఫర్ యాడ్ చేస్తారు. శాంపుల్ని యాడ్ చేస్తే ఇప్పుడు యాంటీజెన్ ఏంటవుతుంది, యాంటీబాడీని క్యాప్చర్ చేస్తుంది. సూటబుల్ బయోటిన్ లేబుల్ డిటెక్షన్ యాంటీబాడీని మళ్ళీ ప్లేట్కి యాడ్ చేస్తాం. ఎంజైమ్ హెచ్ఆర్పిఓ యాడ్ చేసి అది బయోటిన్కి బైండ్ అయ్యి లేబుల్ డిటెక్షన్ ఇస్తుంది. టీఎంబీ సబ్స్ట్రేట్ యాడ్ చేసి హెచ్ఆర్పిఓ కలర్ మారిందా లేదా చూస్తాం. దాని తర్వాత ఫైనల్గా కాంపిటేటివ్. ఈ సాలిడ్ ఫేస్ కోటెడ్ విత్ యాంటీబాడీ. యాడ్ అన్నోన్ అమౌంట్ ఆఫ్ అన్లేబుల్డ్ యాంటీజెన్, లేకపోతే మనకు అసలు తెలియని యాంటీజెన్ యాడ్ చేసి నోన్ అమౌంట్ ఆఫ్ లేబుల్డ్ యాంటీజెన్ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఫ్రీ అండ్ లేబుల్డ్ యాంటీజెన్ ఆర్ క్యాప్చర్డ్ చేసేయచ్చు. కలర్ ఫార్మేషన్ బై ఆక్సిడేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్ ఇంటూ కలర్డ్ కాంపౌండ్. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి సూటబుల్ ఫర్ కాంప్లెక్స్ శాంపిల్స్ సిన్స్ యాంటీజెన్ డస్ నాట్ రిక్వైర్ ప్యూరిఫికేషన్ ప్రయర్ టు మెజర్మెంట్, అవసరం లేదు కాబట్టి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే మెయిన్గా ఈచ్ యాంటీజెన్కి ఒక్కొక్క మెథడ్ కావాలి టు కపుల్ టు దేర్ ఎంజైమ్, అది డిసడ్వాంటేజ్. presence of antigen or presence of antigen in antibody in the sample ఎలిసాని డిటెక్ట్ చేస్తుంది. ఎలిసా ద్వారా డిటెక్ట్ చేయొచ్చు. ఎలిసా అనేది సీరం యాంటీబాడీ కాన్సన్ట్రేషన్ని కూడా మనం అనాలిసిస్ చేయొచ్చు వైరస్ టెస్ట్లో. ఎలిసా కెన్ బి యూస్డ్ ఫర్ హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆల్సో. సో ఫుడ్ ఇండస్ట్రీలో పొటెన్షియల్ ఫుడ్ అలర్జెన్స్ ఉన్నాయా లేదా, మిల్క్, పీనట్, వాల్నట్, ఆల్మండ్, ఎగ్. ఎలిసా అనేది టాక్సికాలజీలో వాడతారు. స్క్రీన్ సర్టెన్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్. లిమిటేషన్స్ ఏంటంటే పాజిటివ్ టెస్ట్ కరెక్ట్లీ కన్ఫర్మ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాంటీబాడీ. డు నాట్ నెసెసర్లీ మీన్ పాజిటివ్ టెస్ట్లో కన్ఫర్మ్ చేస్తే సిక్గా ఉన్నారనే మీనింగ్ అని కాదు. బాడీ కెన్ కంటిన్యూ టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్ ఈవెన్ దో ద పర్సన్ మే హ్యావ్ ఆర్ హ్యాడ్ ద డిసీజ్ ఎర్లియర్ ఆర్ రికవర్డ్. అలాంటి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయొచ్చు బాడీ, ఇది ఉంటేనే ప్రొడ్యూస్ చేయాలని ఏం లేదు. పీపుల్ మే బి పూర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఇన్ సమ్ ఇంటర్ఫెరింగ్ సబ్స్టెన్స్ ఇన్ ద బ్లడ్. అమౌంట్ ఆఫ్ యాంటీబాడీ కాన్సిక్వెంట్లీ చాలా తక్కువ కూడా ఉండొచ్చు.
మీకు అన్డిటెక్టెడ్. సో ఈ రిజల్ట్సే ఫాల్స్ నెగిటివ్ అంటాం. ఫాల్స్ పాజిటివ్కి వచ్చేసరికి వాళ్ళల్లో అసలు హెచ్ఐవి లేదు కానీ యాంటీబాడీస్ ఉన్నాయి. మళ్ళీ లిమిట్ ఇంకొకటి ఏంటంటే హెచ్ఐవి ఉంది కానీ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో కన్క్లూజన్ ఏంటంటే వెస్ట్రన్ బ్లాటింగ్ అండ్ ఎంజైమ్ లింక్డ్ రెండు కూడా స్పెసిఫిక్ ఇంటరాక్షన్ బిట్వీన్ యాంటీజెన్ అండ్ యాంటీబాడీ. సో ఇవి వైడ్గా డయాగ్నోస్టిక్స్ టూల్స్ ఇన్ మెడిసిన్లో వాడతాం అండ్ క్వాలిటేటివ్ కంట్రోల్ మెజర్స్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్. దే ఆల్సో యూస్డ్ యాజ్ అనలిటికల్ టూల్స్ బయో మెడికల్ రీసెర్చ్లో డిటెక్ట్ చేయడానికి, క్వాలిఫై చేయడానికి, క్వాంటిఫై చేయడానికి దీన్ని వాడచ్చు యాంటీజెన్ యాంటీబాడీ శాంపిల్స్ని. థ్యాంక్ యూ.